ఈరోజు మూడో రోజు మా సమస్యలు అన్ని చోట్ల కూడా ఇదే విధంగానే చేస్తున్నారు. మా సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు కూడా ఈ సమస్యను మేము ఇదే విధంగానే సాధించుకుంటాము. ఈరోజు మేము గ్రాడ్యుటీ అంటే కోర్టు తీర్పు ప్రకారము గ్రాడ్యుటీ ఇవ్వాలని చెప్పేసి ఒక డిమాండ్, మినీ వర్కర్గా మెయిన్ వర్కర్గా చేయాలని చెప్పేసి ఒక డిమాండ్, ఆయాలకు ప్రమోషన్ ఇవ్వాలని చెప్పేసి అర్హులైన ఆయాలకు ప్రమోషన్ ఇవ్వాలి, మెయిన్ వర్కర్లుగా అమలు చేయాలని చెప్పేసి ఈ డిమాండ్లు మేము చేస్తున్నాము. ఈరోజు మేము సమ్మెలో ఉంటున్నామని చెప్పేసి మా ప్లేసులకి ఆశా వర్కర్లకి, తర్వాత వచ్చేసి వీళ్ళు విలేజ్ సెక్రటరీలకి, ఎన్డీఓలకి, కమిషనర్ గారికి అప్పగిస్తున్నారు. మీరు కన్నా స్కూల్ ఓపెన్ చేయకపోతే మీ స్కూల్ బీగాలు పగలగొట్టైనా కూడా మేము వేరే వాళ్ళ మీద అమలు చేస్తామంటున్నారు. దయచేసి ఇలాంటి పనులు ఇదే చేసినామంటే వాళ్ళ మీద కూడా మేము నిరసన కార్యక్రమం చేస్తాము. దయచేసి ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వము మాకు ఎటువంటి కూడా వీళ్ళు 3 ఏళ్ళ నుంచి 4 ఏళ్ళ నుంచి మాకు ఎటువంటి సమస్యలు కూడా పరిష్కారం చేయలేదు. ఇంతకుముందు ఢిల్లీలో కానీ విజయవాడలో కానీ ధర్నాలు చేసినాము. మా నాయకులకు చర్చల్లో పిలిచినారే కానీ వాళ్ళు ఎటువంటి సమస్యలు మనకు పరిష్కరించలేదు. ఈరోజు బెబ్బుల్ ఎమ్మెల్యే గారు మేము నిరసనగా ఇక్కడ సమ్మెలో పాల్గొంటుంటే బలిసి రోడ్లో పడినారంటున్నారు. మా జీతం 11,500 అయితే మేము బలిసి రోడ్లకు ఎందుపడతాం. అతనికి ఈరోజు 1.5 లక్ష ఎమ్మెల్యే గారికి వాళ్ళ ఇంట్లో వాళ్ళకి తిని వాళ్ళు బలిసి బయటకు తిరుగుతున్నారు. మేము తిరుగుతున్నామా? అతని మీద కూడా మేము ఇట్లాంటి నిరసన కార్యక్రమం చేస్తాము. అతను క్షమాపణ అడిగేంత వరకు కూడా మేము అతని మీద ఇలాగనే అతని క్షమాపణ అడిగేంత వరకు కూడా మేము క్షమాపణ ఇచ్చేంత వరకు కూడా ఇలాగనే కొనసాగిస్తాము. దయచేసి ఈరోజు మనము అంగన్వాడీలో గ్రామంలో కానీ వైఎస్ఆర్ యాప్ ఫేస్ యాప్ తీసుకుంటే కనీసం వాళ్ళు రావడానికి వాళ్ళ ఇంటి దగ్గరికి మేము కష్టాలు తిరుగుతున్నాము. లాభక్తుల దగ్గరికి వాళ్ళు ఏందమ్మా 24 గంటలు ఫేస్ యాప్తో మేము ఇబ్బంది పడుతున్నాం, మాకు సరిపోతే ఏముందని మమ్మల్ని చీదరించుకుంటున్నారు. ఫేస్ యాప్ వల్ల మేము చాలా ఇబ్బంది పడుతున్నాము. ప్రీ స్కూల్ నడవట్లేదు సరిగా. ఇప్పుడు కూడా 8:30కంతా టాయిలెట్ ఫేస్ యాప్ అది కూడా ఒక వ్యాప్ పెట్టినారు, పాలతమ్ము వ్యాప్ పెట్టినారు. ఈ 2 పోషణ ట్రాకరు రాష్ట్రం ఒకటి కేంద్రం ఒకటి పెట్టినారు. ఈ 2 వ్యాపులు ఉంటే చాలు. చాలా వ్యాపులు పెట్టి మా ఫోన్లు కూడా నాసరకం ఫోన్లు పనిచేయడం లేదు. అది మా ఫోన్లలో పర్సనల్ ఫోన్లలో చేస్తున్నాము. దయచేసి వ్యాపులు మాత్రం రద్దు చేసి ఏదో ఒక వ్యాప్ పెట్టాలని ప్రభుత్వానికి కోరుతున్నాము. నిన్నటి నుంచి అధికారులు అంగన్వాడీలను బెదిరించే పని చేస్తూ ఉన్నారు. అనేక చోట్ల వాలంటీర్లని, అలాగే మహిళా పోలీసుల్ని, డ్వాక్రా మహిళా సంఘాల గ్రూపుల్ని రెచ్చగొట్టి అంగన్వాడీ సెంటర్లు తాళాలు పాల్గొట్టి అంగన్వాడీ సెంటర్లో చొరబడుతూ ఉన్నారు. ఈ ప్రభుత్వానికి ఒకటే చెప్పదలుచుకున్నాం, మీరు అడిగితే తాళాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. దానికేదో మీరు వాలంటీర్లు పెట్టుకొని సెంటర్లపై పగలగొట్టి దొంగతనంగా అంగన్వాడీ సెంటర్లు చొరబడే అవసరం ప్రభుత్వానికి లేదు. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే మాతో మాట్లాడండి. సమస్యల పరిష్కారానికి మీరు పని చేయకుండా బలవంతంగా అంగన్వాడీ బీగాలు పగలగొట్టి మేము పని చేస్తామంటే చేయండి, మాకు అభ్యంతరం లేదు. రేపు రాబోయే రోజుల్లో అంగన్వాడీ సెంటర్లో ఏదైనా జరిగితే దానికి బాధ్యత ఇప్పుడు ఎవరైతే అంగన్వాడీ సెంటర్లో చొరబడుతూ ఉన్నారో వాలంటీర్లు కానీ, మహిళా సంఘాల వాళ్ళు కానీ, లేదా అధికారులు కానీ వాళ్ళే తీసుకోవాలి. ఈ రోజుతో రేపుతో అయిపోయే పని కాదు అంగన్వాడీ పని అంటే. గత 30 సంవత్సరాల నుంచి 75 రూపాయల జీతం నుంచి పనిచేసిన అంగన్వాడీ కార్యకర్తలు ఉన్నారు. పేదలకి సేవలు అందించే ఈ రంగంలో కీలకంగా పనిచేసిన అంగన్వాడీల పని ఏదో ఈ 2 రోజులు సమయాస్తున్నారు కాబట్టి ప్రభుత్వం చెప్పినట్టు మీరు వాళ్ళ ట్రాప్లో పడి ప్రభుత్వం మాటలకి మీరు రకంగా అర్థం దానికి లోబడి మీరు అంగన్వాడీ సెంటర్లో చొరబడి బలవంతంగా మేము తాళాలు తీసుకుంటామంటే మాకు పోయేదేం లేదు. అయితే ఈ ప్రభుత్వం చెప్పదలుచుకున్నాం, భయపడించి బెదిరించి తాళాలు పాల్గొట్టేంత మాత్రాన్ని సమ్మె వెనక్కిపోతుందని మీరు అనుకోవద్దండి. రాబోయే రోజులు ఈ సమ్మె కొనసాగుతుంది. నిజంగా ఈ ప్రభుత్వానికి అంగన్వాడీ సేవలు ప్రజలకు అందాలని ఉంటే వెంటనే అంగన్వాడీ యూనియన్తో చర్చించండి. న్యాయమైన సమస్యలు ఏవైతే ప్రధానమైనవి జీతం కానీ గ్రాట్యుటీ కానీ ఉందో వాటి పరిష్కారం చూపండి. వెంటనే మేమే సమ్మె లేకపోతాం. మేమే అంగన్వాడీ సెంటర్లు తెలుస్తాం. మీరు దొంగలాగా పోయి అంగన్వాడీ తాళాలు పాల్గొట్టి సెంటర్లో పోవడం ఏంది? అందుకనే ఈ చర్యలను మేము ఖండిస్తా ఉన్నాం. ఇప్పటికైనా సరే ప్రభుత్వం వెంటనే న్యాయమైన సమస్యలు పరిష్కారం చేసి అంగన్వాడీ సమ్మె విరమింపజేయాలని చెప్పి మేము కోరుతాను.